रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति चायन। ఫైనలీ త్రివేణి సంగమం స్నానం ఆచరించిన తర్వాత బడే హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళే రూట్ ఇది. దీంతో ఇక్కడ మేమే ముగ్గురం వచ్చిందన్నమాట. రాహుల్, నేను, ఇంకా సాయిచంద్. నడిచి నడిచి అలసిపోయిన తర్వాత ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. నేను చోలే భటూరే తిన్నాను, మా వాళ్ళు సాదా రైస్ ప్లస్ చపాతీ తిన్నారు. సో టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది. ఇక్కడ బాదం పాలు తాగినాం కదా, అబ్బా ఏం టేస్ట్, ఏం చెప్పాలి దాని గురించి. ఏకదం నీళ్ళలో చక్కెర వేసినట్టే. సో ఫ్రెండ్స్, ఇదే బడే హనుమాన్ దగ్గరికి వెళ్ళే దర్శన మార్గము. మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉండడం వల్ల మాకు ఈజీగా దర్శనం అయిపోయింది. బడే హనుమాన్, ప్రయాగ్రాజ్లో ఉన్న బడే హనుమాన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హనుమంతుడు పడుకొని ఉంటాడు. మామూలుగా హనుమంతుని విగ్రహాలు ఎక్కడున్నా కానీ నిల్చొని ఉన్నట్టు మాత్రమే ఉంటాయి. ఒక్క ప్రయాగ్రాజ్లో మాత్రమే పడుకొని ఉంటాడు. దీనికి పురాణాల ప్రకారం ఒక కథ ఉంది, వాడుకలో ఉన్న ఒక కథ ఉంది. ఫస్ట్ పురాణాల ప్రకారం ఏం కథ ఉందో తెలుసుకుంటాం. అహిరావణుడు అనగా రావణుడి బాబాయ్ కొడుకు. రావణుడు ఏం చెప్తాడంటే ఈ రామ లక్ష్మణులను పాతాళ లోకానికి తీసుకెళ్లి చంపేయని చెప్పి ఆజ్ఞాపిస్తాడన్నమాట. దాని తర్వాత అహిరావణుడు మొత్తం వానర సైన్యంని మూర్ఛపోయేటట్టు చేసి ఈ రామ లక్ష్మణుల ఇద్దరిని పాతాళ లోకంలోకి తీసుకెళ్లి సంహరించడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్ళి అహిరావణుడితోటి పోరాడి ఆ అహిరావణుడు అనే రాక్షసుడిని సంహరించి రామ లక్ష్మణులని సేఫ్గా బయటికి తీసుకొస్తాడన్నమాట పాతాళ లోకం నుంచి. అలా తీసుకొచ్చే సమయంలో ఒక దగ్గర అంటే ఈ ప్రయాగలో పడుకుండిపోతాడు. ఆ పడుకుండిపోయిన దగ్గర నుంచే లేటే హుయే హనుమాన్ లేదా పడుకొని ఉంటే హనుమంతుడు అనే పేరు వచ్చింది. అప్పటి నుండి హనుమంతుడు ఈ వింధ్యా పర్వతాల దగ్గరనే సైన రూపంలో ఉంటూ భక్తుల కోరికలు వాడుకలో ఉన్న కథ ఏంటంటే కన్నౌజ్కు చెందిన ఒక రిచ్ పర్సన్ చాలా కాలం నుండి ఆయనకు పిల్లలు లేరు, పిల్లల కోసం చేయని ప్రయత్నం కూడా లేదు. ఆయన చాలా గొప్ప హనుమంతుడి భక్తుడు. ఈ కథ విన్న తర్వాత ఆయనకు ఈ వింధ్యా పర్వతాలలో ఒక హనుమంతుడి ఆలయాన్ని కట్టిస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో ఒక 20 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించాడు అన్నమాట. అదే ఇప్పుడు మనం చూస్తున్న బడే హనుమాన్. దాన్ని పవిత్ర గంగా జలాలతో అభిషేకం చేయించడానికి ప్రయాగ తీసుకొచ్చాడు. ఆ రాత్రి అతని కలలో హనుమంతుడు వచ్చి ఈ విగ్రహాన్ని ఇక్కడే వదిలి వెళ్తే నీవు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పాడన్నమాట. తర్వాత ఆయనకి ఒక బిడ్డ పుట్టాడు. ఆయన అక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ విగ్రహం అక్కడ ఇసుకలో కూరుకుపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఒక స్వామీజీ మాఘమాసంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఈ కూరుకుపోయిన హనుమంతుడి విగ్రహాన్ని గ్రహిస్తాడు. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచేసి ఇక్కడ ఒక విగ్రహం ఉంది, దీన్ని రండి మనం ప్రాణ ప్రతిష్ఠ చేద్దామని చెప్పి అన్నప్పుడు అది ఎంతమంది ప్రయత్నించినా అది లేవదన్నమాట, లేచి నిల్చోదు. చాలా ప్రయత్నిస్తారు నిల్చోబెట్టాలని చెప్పి, కానీ వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళ కాదు కూడా. సో ఇక్కడ ఏం జరిగిందంటే అప్పటి నుంచి ఆ హనుమంతుడిని అదే ప్రదేశంలో ఉంచి దానికి ఒక టెంపుల్ని కట్టి అక్కడే పూజలు ఆచరిస్తున్నారన్నమాట. అందుకే దీన్ని లేటే హుయే హనుమాన్ లేదా బడే హనుమాన్ అని కూడా అంటారు. అందరూ హనుమాన్ దర్శనం చేసుకోండి. మొత్తానికైతే మా దర్శనం సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మేము అలోపి దేవి లేదా ప్రయాగ మాధవేశ్వరి మందిరానికి వెళ్తున్నాం, అక్కడ కలుద్దాం. ఒక్కోసారి అనిపిస్తుంది బ్లాగ్ నేను చేయడానికి వచ్చిన వీడు చేయడానికి వచ్చిందని. నాకంటే ముందే కెమెరా పెట్టుకొని రెడీ అవుతాడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్ళబోతుంది అలోపి దేవి దేవాలయం. దీన్ని ప్రయాగే మాధవేశ్వరి అని కూడా అంటారు.
సో ఇది ఒక శక్తిపీఠం అన్నమాట. అష్టాదశ శక్తిపీఠాలలో ఇదొకటి. సో అమ్మవారి చేతి వేలు ఉంటాయి చూడండి, రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ ఇక్కడ పడి ఇది ఒక శక్తిపీఠంగా మారినట్టు పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి టోటల్గా తెలుసుకుందాం దీని చరిత్ర ఏంటి, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ దర్శనానికి క్యూలో నిల్చున్నాం. రే అందరం పడేటట్టు తీరా అని చెప్పి మావోడు, అందరు పడుతుర్రా అని చెప్పి నేను, ఏమన్నా అటు ఇటు చేస్తే ప్రయాగరాజ్ నుంచి పోర్రా అన్నట్టు వెనక పోలీస్ అన్న చూడు ఎట్లా చూస్తుండు, కాన్సన్ట్రేట్ పెట్టి మామినే చూస్తున్నాడు ఏమన్నా తేడా చేస్తున్నారని. కానీ మేమేం చేయలేదు. టెంపుల్ హిస్టరీ గురించి ఏమైనా చెప్పిండని చెప్పి పోలీస్ ఆఫీసర్ని అడుగుతుంటే మైబోల్తో మన ఒక ఆయన వచ్చి చెప్తుండన్నమాట అక్కడ జరిగిన కన్వర్సేషన్. అయితే దీనికి స్థల పురాణం ఒకటి ఉంది. పురాణాల ప్రకారం ఏంటంటే దక్షుడు దక్షయజ్ఞానికి సకల దేవతలందరినీ పిలిచి శివుడిని మాత్రమే పిలువరన్నమాట. పార్వతీదేవి ఎంత రిక్వెస్ట్ చేసినా దక్షుడు అస్సలకే ఒప్పుకోడు శివుడిని పిలవడానికి. ఎందుకంటే ఈ పార్వతీ శివుడిలో వివాహం దక్షుడికి ఇష్టం ఉండదు, ఇష్టం లేకుండా జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుందంటే అలా పిలువనందుకు తనను తాను ఆహుతి చేసుకుంటుందన్నమాట పార్వతీదేవి చనిపోయిందన్న విషయం తెలుసుకొని మహాశివుడు రుద్ర అవతారం ఎత్తుతాడన్నమాట. తన శరీరాన్ని ఎత్తుకొని దిశానిర్దేశం అనేది లేకుండా ఆకాశం అంచున తిరుగుతూ ఉంటాడు. కానీ ఈ రుద్రతాండవం అనేది చేస్తే దేశానికి ప్రపంచానికి చాలా ప్రమాదం అని గ్రహించిన మహావిష్ణువు తన చేతిలో ఉన్న విష్ణు చక్రాన్ని పార్వతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలుగా చేయడానికి ఉపయోగిస్తాడు. ఎందుకంటే మహాశివుణ్ణి ఆ రుద్ర రూపం నుండి బయటికి తేవడానికి. అలా ముక్కలుగా అయిపోయి అక్కడక్కడ పడ్డ శరీర భాగాలే అష్టాదశ శక్తిపీఠాలు, అంటే 18 శక్తిపీఠాలుగా వ్యాపించి ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రయాగ్రాజ్లో పడ్డ శరీర భాగం మాత్రం అదృశ్యమైపోయిందన్నమాట. అందుకే దీనిని అలోపిదేవి మందిరం అని కూడా అంటారు. అలోపి అంటే అర్థం ఏంటంటే అదృశ్యమైపోయిన అని చెప్పి. ఇది పురాణాల ప్రకారం. కానీ దీని వాడుకలో ఉన్న స్టోరీ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు అది చూద్దాం. ఇక్కడ వాడుకలో ఉన్న కథ ఏంటంటే ఈ ప్రయాగ్రాజ్ అనేది ఒకప్పుడు చాలా దట్టమైన అభయారణ్యం. వివాహాలు జరుగుతాయి కదండి, వివాహాలు జరిగినప్పుడు పెళ్లి కూతుర్ని డోలి లేదా పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లేవారు. ఒకవేళ ఇక్కడికి తీసుకురావాలనుకున్నా కూడా అదే ఊరేగింపుగా తీసుకొచ్చేవాళ్ళు కదా డోలీలో. అప్పుడు ఏంటంటే బందిపోట్ల భయం చాలా ఎక్కువగా ఉండేది. ఈ బందిపోట్లు ఏం చేసేవారంటే దారిలో వివాహాలకు వెళ్ళే వాళ్ళని కావచ్చు, వేరే కార్యక్రమాలకైనా వెళ్ళే వాళ్ళని కావచ్చు, ఏం చేసేవాళ్ళంటే అక్కడ వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న సిరి సంపదను దోచుకొని వెళ్ళేవారు. ఇలా వెళ్తున్న క్రమంలో ఏం జరిగిందంటే ఒక్కసారి వివాహం అవుతున్న ఒక మహిళకి ఆ అమ్మాయిపై పెళ్లివారిపై బందిపోట్లు దాడి చేస్తారు. ఆ దాడిలో ఈ అమ్మాయి శాంకరీదేవి నన్ను నువ్వే రక్షించాలని చెప్పి బలంగా కోరుకుంటుంది. ఆ కోరుకున్న తర్వాత వెంటనే ఈ అమ్మాయి డోలి నుంచి లేదా పల్లకి నుంచి మాయమైపోతుంది. ఇది వాడుకలో ఉన్న స్టోరీ. అలా మాయమైపోయిన ఆ పల్లకి ఉంటుంది కదా డోలి, దాన్ని తీసుకొచ్చే ఇక్కడ శాంకరీదేవి అవతారంగా లేదా మాధవేశ్వరి అవతారంగా పూజలు చేస్తున్నారన్నమాట. ఒక్కసారి మీరు చూడండి. నవదుర్గలని చూద్దాం. సిద్ధిదాత్రి, మహాగౌరి, కాలరాత్రి, కాత్యాయని, కూష్మాండ, స్కందమాత, చంద్రగంధ, బ్రహ్మచారిణి, శైలపుత్రి. వచ్చిన భక్తులు ఇంకా పూజారి వాళ్ళు చెప్తున్నారు ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న విగ్రహాలు ఉన్నాయి చూడండి, ఇవి స్వయంభుగా వెలిసినాయి అంటే ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కసారి మాధవేశ్వరి దేవి మందిరాన్ని నైట్ వ్యూ చూడండి. లాస్ట్లో మీకు ఒకటి చూపించేది ఉంది, అది చూపించాక పూర్తవుతుంది. అలోపిదేవి మందిరం దగ్గర ఉన్న చెట్టు అండి. దీనికి ముడుపులు కడతారన్నమాట. ఒక కోరిక కోరుకొని, కోరిక తీరాక కూడా ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టుకుంటారు. ఇక్కడితో మా ప్రయాగ్రాజ్ యాత్ర పూర్తి.